శివయ్యను పూజించడం వల్ల అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతారని, కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మన సనాతన హిందూ సాంప్రదాయంలో శివుడిని భోళాశంకరుడు అని పిలుస్తారు. ఆ పరమేశ్వరుడిని సంతోష పెట్టాలంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కేవలం ఒక చెంబుడు నీళ్లతో శివలింగానికి అభిషేకించిన సంతోషించి కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తాడు ఆ శివయ్య. ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి సోమవారం రోజున మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందం ఏర్పడుతుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ భర్త ఆదాయం బాగా పెరగాలంటే శివుడికి మారేడు దళాలను సమర్పించండి. ప్రతి సోమవారం శివుడి ముందు దీపం వెలిగించి ఆ దీపాన్ని పరమేశ్వరుడికి స్వరూపంగా భావించి శ్రీ పరమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అసాధ్యం అనుకునే పనులు కూడా సాధ్యమవుతాయి. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలంటే ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉన్నట్లయితే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకించండి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైన ఉపచారంలో ధూపం ఒకటి. ధూపం అంటే శివుడికి బాగా ఇష్టమట. కాబట్టి మీకు వీలైనంత వరకు శివునికి సాంబ్రాణి ధూపం సమర్పించండి. వద్దన్న మీ ఇంటికి డబ్బు వస్తుంది. ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు. అలాగే శివలింగానికి నీటితో అభిషేకం చేసేటప్పుడు శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగాన్ని నీటితో అభిషేకిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే శివలింగానికి పాలాభిషేకం చేసేటప్పుడు శ్రీ మహాదేవాయ నమః అని చెబుతూ ఆ శివలింగానికి పాలాభిషేకం చేస్తే సంపదకు సంబంధించిన కోరికలు నెరవేరుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా ఐశ్వర్యాలు జీవిస్తారు. ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా శివపార్వతుల చిత్రపటం ఉంటుంది. అయితే మీ ఇంట్లో శివుని చిత్రపటంలో శివుని కంఠమును చూస్తూ శ్రీ నీలకంఠాయ నమః అనే మంత్రాన్ని 21 రోజుల పాటు దీక్షగా జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలాగే శివపార్వతుల చిత్రపటాన్ని చూస్తూ శ్రీ గౌరీ ప్రియాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి. శివయ్యకు జిల్లేడు పూలను సమర్పిస్తే మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే సంతానం లేని వారు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. 8 గులాబీ పూలతో శివుడిని ఆరాధిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుంది అని నమ్మకం. వెలగపండు అంటే శివుడికి ప్రీతికరమైన పండు. కాబట్టి శివునికి వెలగపండు సమర్పిస్తే మీ కుటుంబానికి దీర్ఘాయుషు కలుగుతుంది. విభూది అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి ప్రతి సోమవారం ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అటువంటి వారికి దరిద్ర బాధలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం. శివాలయంలో ఉండే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు, మీ భర్త పేరు, అలాగే మీ కోరికలను చెప్పి నంది దగ్గర పుష్పం సమర్పించాలి. ఇలా చెప్తే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. నందికి శివునికి మధ్యలో అస్సలు నడవకూడదు. శివాలయంలో చాలామంది భక్తులు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తుంటారు. అయితే అలా అస్సలు చేయకూడదు. ప్రతి శివాలయంలో చండీ విగ్రహం ఉంటుంది. రుద్రాక్షలను శివుడికి ప్రతిరూపాలుగా భావిస్తారు. రుద్రాక్షలు మహాశక్తివంతమైనవి. అనుకున్న పనులు నెరవేరేందుకు, సమస్త దరిద్రాలు తొలగిపోయి సుఖ సంతోషాలు పొందేందుకు ఆ పరమశివుడు మనకు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. రుద్రాక్షను ధరించిన వారికి శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రుద్రాక్షలను ధరిస్తే అనారోగ్య సమస్యలన్నీ మటమాయమవుతాయి. అయితే శివయ్య పూజ విధానంలో కొన్ని తప్పులు చేస్తే పుణ్యానికి బదులు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శివుని ఆరాధనలో కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. శివుని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపును ఉపయోగించకూడదు.
పసుపుతో శివుని పూజించడం వల్ల శివయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. శివలింగానికి కానీ శివుని పటానికి కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి. శివుడు కేవలం లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. అయితే ఇతర దేవుళ్ళని మాత్రం పాదాలను తాకి నమస్కరిస్తాము, కానీ శివలింగానికి శిరస్సుతో తాకి నమస్కరిస్తారు. ఇటువంటి మహిమానిత్వమైన శివలింగాన్ని పూజిస్తే భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్రమైన బిల్వ పత్రాలతో శివుని పూజిస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. అయితే మనలో కొంతమందికి తెలియక బిల్వ పత్రాలతో పాటు తులసి ఆకులు కూడా సమర్పిస్తారు. కానీ పొరపాటున కూడా తులసి దళాలన్నీ శివునికి సమర్పించకూడదు. శివుని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. ఎలాంటి పూజ అయినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ పరమేశ్వరుడే వివరించాడు. శంఖు పుష్పాలతో శివుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో శివుని పూజిస్తే మింటి సంపద పెరుగుతుంది. పెళ్లి కాని వారు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఎవరి జాతకంలో అయితే అష్టమి శని దోషాలు ఉంటాయో అలాంటి వారు శివయ్యకు జమ్మి ఆకులను సమర్పిస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఒక సోమవారం రోజున బ్రాహ్మణులకు బియ్యం దానం చేస్తే మీ ఇంటి పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.